నేను ఇచ్చే సందేశం ఏంటంటే, యేసుప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు సంఘం ఎత్తపడుతుంది. మళ్ళీ చెప్తున్నాను, యేసుప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు సంఘం ఎత్తపడుతుంది. వాట్సాప్, ఫేస్బుక్ సంఘం విడవబడుతుంది. గుర్తుపెట్టుకోండి. ఎవరైతే దేవాలయానికి వచ్చి ఆరాధనలో పాల్గొని సంఘంలో పాలు పంపులు పొందుతారో వారు మాత్రమే. ఫేస్బుక్లో రొట్టెవేరు ఎలా తీసుకుంటారు? నాటకాల వాళ్ళు, పాస్టర్లు మొదలుపెట్టారు. ఇది దొంగ ఆటలు ఆడుతున్నారు డబ్బులు లాక్కుంటానికి. కొంతమంది డిజిటల్ తెరలు పెట్టి డబ్బులు హైదరాబాద్ పంపండి, అక్కడ వాక్యం వినండి అని దొంగ నాటకాలు ఆడుతున్నారు. ఇలాంటి వారు వస్తారని యేసుప్రభు ఎప్పుడూ చెప్పారు. మీరు ఫేస్బుక్ల మీద, వాట్సాప్ల మీద ఆధారపడద్దు. మొన్న ఒక అతను నాతో వచ్చి చెప్పాడు, మిమ్మల్ని బాగా హైలైట్ చేసేస్తానండి వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా. నా కెమెరాతోటి మిమ్మల్ని బాగా హైలైట్ చేసేస్తున్నాను. అంటే పరలోకం దాకా చేస్తావా అన్న. అంటే పరలోకానికి హైలైట్ అయ్యేది వాట్సాప్, ఫేస్బుక్ కాదు, నీ విధేయత, నీ ప్రవర్తన. నువ్వు దేవుడికి నచ్చితేనే పరలోకం వెళ్ళేది. కాబట్టి ఈ సంస్కృతి చాలా ప్రమాదకరం. ఎప్పుడైనా వాక్యాలు వినడానికి వాటిని వాడుకోవచ్చు. కొంతమంది వాక్యం అయిపోయిన తర్వాత వరుసగా వస్తున్న బూతులు కూడా చూస్తూ ఉంటారు. మన వాక్యం కింద మళ్ళీ బూతులు ఉంటాయి. ఈ వాక్యం అయిపోయాక మళ్ళీ బూతులు చూస్తారు, మళ్ళీ వాక్యం చూస్తారు. కాబట్టి పాప క్షమాపణ జరిగిపోయింది అనుకుంటారు. బూతులు చూశాక వాక్యం చూస్తారు, వాక్యం చూశాక బూతులు చూస్తారు. జాగ్రత్త. దేవాలయంలోకి రావాలి. సంఘము దేవుని శరీరము, వాట్సాప్ కాదు దేవుని శరీరం. సంఘములో పాల్గొని ఖచ్చితంగా మనము యేసుక్రీస్తు యొక్క శరీరముగా ఉండి ఆయన సంఘానికి శిరస్సు అన్నాడు. సంఘం అనే మాట వాట్సాప్కి వర్తించదండి, ఫేస్బుక్కి వర్తించదండి. నా మెసేజ్లు చాలామంది వింటున్నారు, వాట్సాప్లో, ఫేస్బుక్లో వింటున్నారు. అందుకొరకు నాకు చాలా సంతోషంగా ఏమీ లేదు. సంఘానికి వచ్చేవారిని బట్టే నాకు సంతోషం కలుగుతుంది. దేవుని స్తోత్రం. అలాగే నేను ఒక 7-8 సంవత్సరాల కిందట ప్రసంగం చేస్తూ సూర్యపాలెంలో ఒక మాట చెప్పాను. వాట్సాప్లు, ఫేస్బుక్లు చూసేవారు దాంట్లోనే భోజనం చేయండి అని చెప్పాను. ఎందుకంటే దాంట్లో అన్ని వంటలు వస్తూ ఉంటాయి కదా. భోజనం కూడా వాట్సాప్లో నుంచి చేయండి, డైరెక్ట్గా వండుకోకండి. చేస్తారా? దాని గురించి ఇంకెక్కువసేపు చెప్పను. మీరు వాట్సాప్లు, ఫేస్బుక్లు చూడకపోయినా నష్టమేమీ లేదు. ఖచ్చితంగా తర్వాత బూతుబొమ్మలు చూస్తారని అనుకుంటున్నాను. నేరుగా మందిరానికి రండి, 2 చేతులు ఎత్తి దేవుణ్ణి స్తుతించండి, ఘనపరచండి, నేరుగా వాక్యాన్ని వినండి. ప్రభువా ప్రభువా దేవా దేవా ఘనపరతును నీ నామమును, ఘనపరతును నీ నామమును. ప్రభువా దేవా ప్రభువా దేవా ఘనపరతును నీ నామమును, ఘనపరతును నీ నామమును. దేవుడు మహిమ పరచిన నా
ప్రతి క్షణము నీ నామం ఘనపరచును. ప్రతిక్షణము నీ నామం ఘనపరతును. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధనా స్తుతి ఆరాధనా. ఆశ్రయ దుర్గమ ఆరాధన ఆశ్రయ దుర్గము ఆరాధనా. నా కొండ కోటయ ఆరాధన నా కొండ కోటయ ఆరాధనా. నేను నమ్ముకొని నా దైవమా నేను నమ్ముకొని నా దైవమా. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధనా స్తుతి ఆరాధనా. ఆరాధన ఆరాధన ఆత్మతో సత్యముతో ఆరాధన ఆత్మతో సత్యముతో ఆరాధనా. నీ తోటలోన నన్ను పెంచినావు నీ కోటలోన నన్ను పెంచినావు. ఫలములిచ్చు చెట్టుగా నన్ను చేసినావు ఫలములిచ్చు చెట్టుగా నన్ను చేసినావు. అనుదినము నాకు నీరు పెట్టావు అనుక్షణము నాకు నీరు పెట్టావు. ప్రతి క్షణము నన్ను కాపాడుతున్నావు ప్రతి క్షణము నన్ను కాపాడుచున్నావు. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధనా స్తుతి ఆరాధనా. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధనా స్తుతి ఆరాధనా. పరలోక తండ్రి వ్యవసాయకుడా పరలోక తండ్రి వ్యవసాయకుడా. నీతో అంటూ కట్టి నన్ను పెంచావు నీవు అంటుకట్టి నన్ను పెంచావు. నీలో నన్ను ఫలింప చేశావు నీలో నన్ను ఫలింపజేసావు. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధనా స్తుతి ఆరాధనా. ఆత్మతో సత్యముతో ఆరాధన ఆత్మతో సత్యముతో ఆరాధనా.
ఇశ్రాయేలుగా నన్ను పిలువుము దేవా. ఇశ్రాయేలుగా నన్ను విడువము దేవా. విరుగగొట్టుము నన్ను గద్దెంచుము. విరుగగొట్టుము నన్ను తప్పించుము. అయినా నన్ను విడువకు దేవా. అయినా నన్ను విడువకు దేవా. ఆరాధన 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 ఆత్మతో సత్యముతో ఆత్మతో సత్యముతో నీరెక్కల చాటునా నీరెక్కల చాటున నన్ను దాయుము దేవా. నన్ను కాయుము నన్ను కాయుము దేవా. అపవాది భారిన పడకుండా అపవాది బారిన పడకుండా నీ రెక్కల చాటునా యేసు. నీ నీరెక్కల చాటున యేసు. నన్ను దాయుము నన్ను కాయుము నన్ను దాయుము. ఆరాధన స్తుతి ఆరాధన 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 ఆరాధన స్తుతి ఆరాధన. నీ రెక్కల చాటున నన్ను దాయుము దేవా. నీరెక్కల చాటున నన్ను దాయుము దేవా. కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం.
ఆమేన్. కూర్చుందాం. కూర్చున్న క్షణము నుంచి శ్రద్ధగా, ఈ పక్కన చాలా కుర్చీలు ఉన్నాయి, అందరు కింద కూర్చుంటారు ఎందుకు? వెనకాల కూర్చున్న వారి ముఖాలు నాకు కనబడవు. నిద్రపోతున్నారో తెలియదు, నవ్వుతున్నారో తెలియదు, తిడుతున్నారో తెలియదు, పొగుడుతున్నారో తెలియదు. నా ఎదురుగుండా వచ్చి కూర్చుంటారా? ఆ సీట్లన్నీ పిల్లలు గల వాళ్ళకి, పిల్లలు లేని వాళ్ళకి కాదు. ఆ వెనకాల సీట్లన్నీ చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళ బాధపడలేక వాళ్ళనేమో తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు. ఈడ ముగ్గురు చేసి గొడవ చూడాలి ఇంకా. ఎందుకమ్మా కింద కూర్చుంటావా? లేక కూర్చోలో కూర్చోవచ్చు, కూర్చోవా? అదే నాన్న పాపమా ఇంటి కూర్చోలో కూర్చుంటా. కూర్చోండి. జాగ్రత్తగా దేవుని మాటలు విందాము. నాకు బాగా ఇష్టమైన మాట పౌలు అంటాడు, పనికి మాలిన 5,000 మాటల కన్నా పనికొచ్చే 5 మాటలు చాలు. మీ హృదయంలోకి వెళ్ళాలి ఆ మాటలు, ఆ ప్రకారం మీరు జీవించాలి. ఈరోజు రాజమండ్రి కత్తపాడులో కూడా దేవుడు ఈ వాక్యాన్ని మాట్లాడి వాళ్ళందరినీ కదిలించాడు. మీరు కూడా కదులుతారు. ఈ వాక్యం ఎలాంటిదంటే, నాకు ఎందుకు ఆశీర్వాదం రావడం లేదు? చెప్పండి, గట్టిగా చెప్పండి. ఆశీర్వాదం లేనివాళ్ళే చెప్పాలి. నాకెందుకు ఆశీర్వాదం రావటం లేదు? నా కుటుంబం ఎందుకు దారిలో లేదు? మా జీవితాలు ఎందుకు బాగలేదు? మేము అనుకున్న పనులు ఏది ఎందుకు జరగటం లేదు అనే ప్రశ్నకు జవాబు ఉంటుంది ఈరోజు. ఈ ప్రశ్న మీలో చాలామందిలో ఉంటుంది. మేము ప్రార్థన చేస్తున్నాం, కానుకలు ఇస్తున్నాం, ఉపవాస ప్రార్థనలు పెట్టుకుంటున్నాం, సువార్తకు వెళుతున్నాం, అన్నీ చేస్తున్నాం, అయినా మా కుటుంబంలో ఎందుకో ఆశీర్వాదం లేదు. దేవుడు బయలుపరుస్తాడు. ఈరోజు మీరు దేవుడు బయలుపరిచిన తర్వాత మళ్ళీ అదే పద్ధతిలో వెళితే దేవుడు చేయగలిగింది ఏమీ లేదు. దేవుడు బయలుపరుస్తాడు. ఒకరోజు నాతో అన్నాడు, 2005 మే 17, ఇది మానేస్తే ఆశీర్వదింతాను, అది మానేస్తేనే ఆశీర్వాదం వస్తుంది అన్నాడు. నేను మిమ్మల్ని అందరిని అడుగుతాను, కత్తపాళ్ళు అడిగాను, రాజమండ్రిలో అడిగాను, నువ్వు ఇది మానే అబ్బాయి, అది మానేసాక నీకు ఆశీర్వాదం ఇస్తాను అన్నాడు. ఇప్పుడు చెప్పండి, మానేయమంటారా వద్దంటారా? నోరు తెరవాలి, అందరూ చెప్పాలి గట్టిగా. అందరూ చెప్పట్లేదు, ఎదురుకొడద్దని. మానేయాలా? మాట్లాడరండి. మగోళ్ళు చెప్తులేదు. ఆనంద్, దేవుడు ఇది మానేస్తే ఆశ్చర్యిస్తాను అన్నాడు, మానేయాలొద్దా? గట్టిగా. మరి మీరు అందుకే మీరు గబగబా చెప్పరు. మీరు మానేయాలా? మాట్లాడరండి. మానేయండి. నేను మానేశాను, మీరు మానేయండి. అర్థమైందా? ఏంటండి అది అని అడుగుతారా? చిన్నది కూడా దేవుడికి వ్యతిరేకమైంది, దేవుడికి నచ్చదు. దేవుని స్తోత్రం. ఇప్పుడు మనలో కొంతమందికి అందరినీ పేర్లు పెడతాం ఇష్టం, మనం చాలా గొప్పలాగా. అది ఎవరికి నచ్చదు? ఎప్పుడు మన డబ్బుల కంటే ఎదుటివారి డబ్బుల మీద ఇష్టం ఎక్కువ మనకి. అది ఎవరికి నచ్చదు కదా? నిజం చెప్పండి, మనం అందరం భోజనానికి వెళ్తాం, మానేస్తే అసలు భోజనాలు ఉంటాయా? భోజనాలు ఎంత ఇష్టం అనేది ఈరోజు నేను చూశాను. రాజమండ్రి నుంచి ఎలుపూరు దాకా ఎక్కడ చూసిన భోజనాలే. జనం అందరూ
బ్రహ్మాండమైన బట్టలు కట్టుకుని సంచులు వేసుకుని వెళ్ళిపోతున్నారు. ఆ సంచి ఎందుకు తెలుసా బేబీ గారు? ఒక బూరి, ఒక గారి, ఒక పాపిడి, ఒక కాజా కదా. ఈ మధ్యన ఇంకా కూడా చూశాను, ఒక గ్లాసులో పచ్చడి సాయంత్రానికి అక్కడి నుంచి తెచ్చుకుంటారు. వాళ్ళేమో 100 మందికి వండాం, 80 మంది వచ్చారు, 20 మందికి మిగలాలి. ఇదేంటి అసలు ఏం కనపడతలేదు. 80 మంది సాయంత్రానికి కూడా పట్టుకెళ్ళిపోతే 160 మంది అయ్యారు భోజనం. ఓకే, కాబట్టి మీరు దేవుడికి ఇష్టం లేనిది మానేయాలి, వెంటనే మీకు ఆశీర్వాదం ప్రారంభమవుతుంది. దేవుడికి ఏమి ఇష్టం ఉండదు చూద్దాం. హోషేయ గ్రంథం 10వ అధ్యాయం, హోషేయ 749 పేజీ, 10వ అధ్యాయం 12వ వచనం నుండి. ఈరోజు వాక్యం కాలేబు చదువుతాడు, మీరు అందరూ శ్రద్ధగా వినండి. చదివితే నాకు మతొద్దు. హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. ఈరోజు మనందరం ఈ వాక్యంతో మారిపోవాలి. నీతి ఫలించినట్లు మీరు విత్తనం వేయుడి, ప్రేమ అయిన కోత మీరు కోయుడి. యెహోవాను వెదుకుటకు ఇదే సమయం కనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇది వరకు ఎన్నడూ దున్నని బీడు భూమి దున్నుడి. నీ ప్రవర్తనను ఆధారం చేసుకొని నీ బలాఢ్యులను నమ్ముకొని నీవు చెడుతనపు పంటకై దున్నితివి గనుక మీరు పాపమును కోత కోసి ఉన్నారు, అబద్ధమునకు ఫలము పొంది ఉన్నారు. ఓకే, జాగ్రత్తగా వినంటే కనుక నేను క్లుప్తంగా చెప్తాను, ఎక్కువసేపు చెప్పను. అయితే మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇక్కడ ఇద్దరు ఉన్నారండి, ఇద్దరు. ఒకరు ఫలించేవారు, ఇంకొకరు ఫలించనివారు. ఫలించని వారి లోపం ఏంటి, ఫలించే వారి యొక్క ఫలం ఏంటి అనేది మనం చూస్తే, నీ జీవితంలో యేసుప్రభులోకి వచ్చిన తర్వాత, యేసుప్రభులోకి రాకముందు ఎవరు నీతిమంతులు లేరు, ఎవ్వరూ లేరు నీతిమంతులు, అందరూ పాపులే. ఎప్పుడైతే యేసుప్రభులో అడుగుపెట్టావో నీ జీవితంలో నీతి లేనిది ఒక్కటి కూడా నీ దగ్గర ఉండకూడదు. హల్లెలూయా. నీతి, నీతి ఏంట? నీతి అబద్ధం అవినీతి, వ్యభిచారం అవినీతి, తాగుడు అవినీతి, ఎదుటివారిని దోచుకోవటం అవినీతి, అప్పులు ఎగ్గొట్టడం అవినీతి, ఎదుటివారి సొత్తును ఆశించటం, తిండిని ఆశించటం అవినీతి, ఎదుటివారి చిన్న వస్తువును ఆశించటం అవినీతి, ఎదుటివారిది ఏది ఆశించినా అవినీతి, ఎక్కువ లాభాన్ని పొందుకోవటం అవినీతి, పనికి వెళ్ళి సరిగ్గా పని చేయకుండా జీతం తెచ్చుకోవటం అవినీతి, ఒకరి కాపురాలు పాడు చేయటం అవినీతి, ఒకరిని విమర్శించడం అవినీతి, ఒకరిని దోచుకోవటం అవినీతి, ఒకరిది కావాలనుకోవటం అవినీతి, లంచం తీసుకోవటం అవినీతి, ఉద్యోగాల్లో ఉండి ఎదుటివారిని కామపు చూపు, తప్పుడు చూపులు చూడటం అవినీతి. నిన్న షాలేం రాజు అని చిలకలూరుపేట అతను వాక్యం చెప్తున్నాడు. వాక్యం చెప్తుంటే ఒక 12 ఏళ్ల పిల్ల కామెంట్ పంపించింది. 12 ఏళ్ళు ఆ పిల్లకి. ఆ వాక్యం ఏంటంటే, బాప్తిసం పొందిన తర్వాత పాపం చేసిన వారికి వచ్చే శిక్షలు, బాప్తిసం పొందిన తర్వాత పాపం చేసేవారికి వచ్చే శిక్షలు. ఆ 12 ఏళ్ల పాప షాలేం అంకుల్ దాంట్లో రాసింది, నేను దేవుడికి వ్యతిరేకంగా చాలా పాపం చేశాను అంకుల్, ఈ రోజు నుంచి ఇంకా నేను పాపం చేయను అంకుల్, నా గురించి ప్రార్థన చేయని కామెంట్ పంపించింది.
ఆ 12 ఏళ్ల పాప ఏం పాపం చేసింది? ఆవిడ లెగ్గొట్టి బయటికి పంపాడు. పడుకోకూడదు ఇక్కడ, పడుకుంటే బయటకు వెళ్ళిపోం. బయట కుర్చీలు ఉన్నాయి, బయట కుర్చీల్లో పడుకుందాం, పర్లేదు, ఎవరు అడగరు, నేను నాకు కనబడవు. ఇవన్నీ దీంట్లోకి వస్తాయి. 12 ఏళ్ల పాప ఏం పాపం చేసింది? ఇక్కడ 12 ఏళ్ల మంది వయసు గల వాళ్ళు ఉన్నారు కదా. అప్పుడు నేను చూశాను, ఏంటి ఏం పాపం చేసింది ఈ పిల్ల అంటే, మళ్ళీ వాళ్ళ నాన్న కామెంట్ పెట్టాడు, మా అమ్మాయి ఏం పాపం చేసిందంటే సెల్ ఫోన్లో వీడియోలు చూస్తుంది, పనికి మాలిన బొమ్మలు అయ్యింది. నాన్న ఇవాళ అంకుల్ వాక్యం అన్నాక ఇంకా నా జీవితంలో చూడండి అని నిర్ణయం తీసుకుంది. దేవుని స్తోత్రం చెప్పండి. 12 ఏళ్ల పాప ఏం చేస్తుంది? సెల్ ఫోన్లో పనికి మాలిని చూస్తుంది. ఇక్కడ ఉన్నవాళ్ళు సెల్ ఫోన్ చూడని వాళ్ళు చేయొద్దండి. మానేస్తారా? దరిద్రపు సీన్లు చూడటం. మాట్లాడరా? ఓయ్ పిల్ల సరుకుచా, మానేస్తావా? మాట్లాడేంటి? మగ మహారాజులేరి చూసారా? ఆ పిల్ల హృదయం, 12 ఏళ్ల పిల్ల హృదయం వాక్యంతో కదిలిపోయింది. 50 ఏళ్ళు వచ్చినా కదలదు, 70 ఏళ్ళు వచ్చినా కదలదు హృదయం. చాలా ముచ్చటపడ్డాడు పాస్టర్ గారు. ఆ అమ్మాయి మాటలు చూసి చాలా ముచ్చట అయిపోయింది ఆయనకి. దేవుడికి చాలా సంతోషం అవుతుంది. చిన్నపిల్ల నేను ఇంకా తప్పు చేయను ప్రభు అంటే వెంటనే క్షమిస్తాడు. దేవుని స్తోత్రం. కాబట్టి నీతి అనేది చాలా ముఖ్యం. అలాంటి దరిద్రపు దృశ్యాలు, అస్తమానం ఆ సెల్ ఫోన్తో కూర్చోవడం కూడా తప్పు. ఒకవేళ దృశ్యాలు మంచివో చెడ్డవో, 24 గంటలు దాంతో ఉంటున్నారు, ఇంకా చదువు మానేశారు. ఎక్కువగా మాట్లాడటం కూడా నేరం. ఫోనుల్లో గంటల తరబడి మాట్లాడతారు. ఎంత నేరమో అది. పైగా అనారోగ్యం. కొన్నాళ్ళకి బ్రెయిన్లో ఉండే నరాలన్నీ పోతాయి. సరే, ఈ సెల్ ఫోన్ కూడా ఒకటి పక్కన పెడదాం. ఎప్పుడు కూడా అందరూ పాపాత్ములు, నేను పరిశుద్ధురాలను అంటది, అది పెద్ద పాపాత్మురాలు. ఇలాంటివన్నీ కూడా అవినీతి కార్యాలు. సమర్థించుకోవటం, తప్పు చేసి సమర్థించుకోవటం కదండి. వింటున్నారా? ఏదో ఆవేశంలో మాట్లాడేస్తున్నాడు. ఆవేశం ఏంటి? ఆవేశంలో తప్పు మాట్లాడవచ్చా? ఆవేశంలో మాట్లాడేసామంటే కుదురుతుందా? కోపము, ఆగ్రహము మానండి అని ఉంది బైబిల్లో. విపరీతమైన కోపము, పట్టుదల, విమర్శ తట్టుకోలేని బ్రతుకులు. వీళ్ళు ఎవరైనా విమర్శించుంటే తట్టుకోలేరండి. విమర్శ ముందు అబ్బో అస్సలు విమర్శించడానికి లేదు. అంత గొప్పగా ఉందని పొగడాలి. పొగిడితే దగ్గర ఏముందో అది ఇచ్చేస్తారు, ఆస్తి కూడా రాసి ఇచ్చేస్తారు కదండి. ఇలాంటి లక్షణాలన్నీ పాపపు లక్షణాలు, అవినీతి. కాబట్టి నీతి ఫలించున్నట్లు విత్తనం వేయండి. మీ జీవితంలో అవినీతి అనేది ఉండకూడదు మీ దగ్గర. నీతి విత్తనం వేస్తే ప్రేమను పంట కోస్తారు. హల్లెలూయా. ప్రేమ 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 ఎక్కడికైనా వెళ్ళామనుకోండి, అక్కడి నుంచి వెళ్ళినవారు ఏడుస్తారు, పైగా వచ్చేస్తుంటాయి. మన యొక్క విత్తనాన్ని బట్టి ఉంటుంది ఆ పరిస్థితి. ప్రేమ పెరుగుతుంది అవతల వారికి. మనం నీతిగా ఉండే కొలది మన మీద అవతల వారికి ప్రేమ పెరుగుతుంది. ప్రేమనే పంట. నీ జీవితకాలం నీతిగా నువ్వు జీవించినప్పుడు నువ్వెప్పుడు ప్రేమనే కోస్తావు. దేవుని స్తోత్రం.
ఇంకో మాట ఏంటంటే ఈ పంట ఇచ్చేది దేవుడు, విత్తనం వేసేది నువ్వు, విత్తనానికి జీవం ఇచ్చేది దేవుడు. నీ నీతి విత్తనాన్ని దేవుడు బహుగా ఫలింపచేస్తాడు. ఇప్పుడు మనం నీతి లేని వారం అనుకోండి, ఉండే నష్టాలు ఏంటంటే దేవుడు మన ప్రార్థన వినడు, మనకెక్కడ ప్రేమ దొరకదు, మనకెక్కడ ఫలాలు దొరకవు, ఎక్కడ ఆశీర్వాదం దొరకదు, అన్నీ నష్టాలే. కాబట్టి ప్రతి విషయంలోని నీతి ఉండాలి. మనం పూర్వం హరిశ్చంద్రుడి చరిత్ర విన్నాం. ఇతర పురాణాల్లో నుంచి హరిశ్చంద్రుడు అనే చరిత్ర చిన్నప్పుడు విన్నాం. అతడు నీతి కొరకు అన్నీ వదిలేశాడు, సమస్తాన్ని వదిలేశాడు. భార్యను అమ్మేశాడు, కొడుకును అమ్మేశాడు, తనను అమ్మేసుకున్నాడు, సామ్రాజ్యాన్ని వదిలేశాడు, కిరీటం తీసి పడేశాడు, పెళ్ళాన్ని అమ్మేశాడు, కొడుకుని అమ్మేశాడు, తనను తాను అమ్మేసుకున్నాడు. నీతిని మాత్రం అమ్మలేదు. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. నీతి వదలలేదు, నీతి వదలలేదు. అంచేత బైబిల్లో ఏముందో తెలుసా? నీతిమంతుడు 10 సార్లు పడినను నేను లేవనెత్తేదను. దేవుని స్తోత్రం. నీకు నమ్మకం ఉండదు, నీకు నమ్మకం ఉండదు నీతి మీద. జక్కయ్య దగ్గరికి వచ్చాడు దేవుడు, అందరూ దేవుణ్ణి తిడుతున్నారు. జక్కయ్య ఉన్న డబ్బంతా తీసి విసిరేశాడు, ఎవరికి ఇవ్వాలకి ఇచ్చేశాడు, 4 రెట్లు ఇచ్చేశాడు, మిగతా డబ్బు అందరికి పంచిపెట్టేశాడు. ఖాళీ అయిపోయాడు, సున్నా అయిపోయాడు. సున్నా అయిపోయాక యేసు వచ్చి పక్కన నుంచున్నాడు. 10 అయ్యాడు, 100 అయ్యాడు, 1000 అయ్యాడు, 1,00,000 అయ్యాడు, పరలోకంలో కూర్చున్నాడు. దేవుని స్తోత్రం. సున్నా అవ్వకుండా యేసు రాడు నీ దగ్గరికి. జాడీల్లో కొద్దిగా ద్రాక్షరసం అన్నా యేసు ప్రభు ద్రాక్షరసం రాదు. ఆ జాడీలు పూర్తిగా ఖాళీ చేసిన తర్వాత యేసు ప్రభు ద్రాక్షరసం వచ్చింది. ఈ రోజున సేవకుల్లో కానీ విశ్వాసంలో కానీ నీతి లేదు. అడ్డమైన దారులు తొక్కుతున్నారు, అడ్డమైన బ్రతుకులు బతుకుతున్నారు. నీతి అది. ఏది నీతి? ఆయన రాజ్యానికి ఎలాగెళ్దాం అనుకుంటున్నాను నీతి లేకుండా. తప్పుడు పనులు చేసి ఆయన రాజ్యానికి ఎలాగెళ్దాం అనుకుంటున్నావు? పైగా సమర్థించుకుంటున్నావా? తప్పుడు పనుల్ని సమర్థించుకుంటున్నావా? బైబిల్ చెప్తుంది, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, ఒప్పుకొని విడిచిపెట్టువాడు వర్ధిల్లును. క్యాన్సర్ వ్యాధి, క్యాన్సర్ బయటికి కనబడదు, అంత బాగానే ఉంటుంది, లోపల కుళ్ళిపోతూ ఉంటుంది. అవినీతి క్యాన్సర్ వ్యాధి లాంటిది. దేవుని స్తోత్రం. నువ్వు బాగున్నాను అనుకుంటావు, కుళ్ళిపోతావు. హఠాత్తుగా నీ కుళ్ళు బయటకు వస్తుంది. ఆ రోజు నువ్వు బాధపడే ప్రయోజనం లేదు. సముద్రం అంట తనలో ఉండే మురికంతా పట్టుకొచ్చి పైన ఎత్తుంటుందంట. ఒక కెరటం మురికిని పైన ఎత్తుంటే ఇంకో కెరటం మురికిని లోపల పట్టుకెళ్తుంది. ఒకటి పైన ఎత్తుంది, ఒకటి లోపల పట్టుకెళ్తుంది. ఇలా చేస్తానే ఉంటుంది సముద్రం. నువ్వు అలా ఉన్నావా? యేసు ప్రభు నీ మురికిని బయటికి తెస్తుంటే మళ్ళీ లోపల తీసుకుంటున్నావు, బయటికి తెస్తుంటే మళ్ళీ లోపల తీసుకుంటున్నావా? అదేనా నీ జీవితం? కాబట్టి ఈరోజు గుర్తుపెట్టుకుని మీ జీవితంలో అవినీతికి సంబంధించింది ఏది ఉన్నా కూడా బయట పారేయండి, కడిగేయండి, ఎవరికి ఇచ్చేదానికి ఇచ్చేయండి, ఎవరి దగ్గర మాట పడద్దు, ఏముందో అది పనిచేయండి, ఖాళీ అయిపోండి, సున్నా అయిపోండి. మీరు సున్నా అవ్వకుండా నేను మీ పక్కకు రాను. దేవుని స్తోత్రం. ఒకటి రాదు, సున్నా అవ్వాలి. సున్నా అవ్వటువంటి అర్థం తెలుసా? నీలో ఉన్న పాపం అంతా బయటికి వెళ్ళిపోవాలి.
యేసు ప్రభు శరీరం అంతా మేకులు కొట్టబడింది. యేసు ప్రభు శరీరంలో ఇంత గ్యాప్ కూడా లేదు, అంటే ఇంత కూడా పాపం మనకి అవకాశం లేదు అని అర్థం. ఇంత పాపానికి కూడా మనకి అవకాశం లేదు, మొత్తం రక్తం చిందించేసాడు ఆయన. కొంతమంది చిన్న పాపమే కదండి అని వాగేవాళ్ళు ఉన్నారు. చిన్న పాపం మనకు చిన్నదే కదాను, ఏంటి చిన్నదే అంటారు. మళ్ళీ నువ్వు పక్కన చేర్చాలి, చిన్న పాపమే కదా, చిన్నది కూడా పాపమే కదా. చిన్న పాపానికి క్షమాపణ ఉంటుందని బైబిల్లో ఉందా? చిన్నది కొన్నాళ్ళకి ఏమవుద్ది? ఏదో 10 రూపాయలు తీసాడు ఓన్లే, తర్వాత 100, తర్వాత 1000, తర్వాత 10,000, 1,00,000, తర్వాత ఒక రోజున చిన్న రాడ్డు తీసుకుని నెత్తి బద్దలు కొట్టి ఉన్నదంతా పట్టుకుపోతాడు. చిన్నగానే ప్రారంభమవుతుంది చాటింగ్. సెల్ ఫోన్లో చూశాను నీ ముఖం వచ్చు, అది అవుతే ఆ పేర్లు గుర్తులేదు, దాని ముఖంలాగా ఉందంటాడు, ఇది వెలిగిపోద్ది. నా ముఖం అంత బాగుందా అంటది, ఎంత బాగుందా అంటాడు, అంతే. తర్వాత తలకాయ దించుకుంటామే బతుకులో. అర్థమైందా? నువ్వేం చెప్పాలి? నా ముఖం ఎలాగుందో నాకు తెలుసులే, నువ్వు పొగడక్కర్లేదని అనాలి కదా. అనవు, నీకేమో పొగడతలు ఇష్టం. జాగ్రత్తగా వినాలి. నీతి అనేది మన ప్రతి అవయవములో. చూడండి, రోమపత్రిక 8వ అధ్యాయం, రోమపత్రిక 8వ అధ్యాయం 6వ అధ్యాయం 'చూడండి, రోమపత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమం చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగ అప్పగించుతిరో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించాలి. ఒక్క అవయవము కూడా పాపం ఉండకలేదు. నోటితో కానీ, నాలుగుతో కానీ, కంటిలో కానీ, కనుబొమ్మల్లో కానీ, జుట్టులో కానీ, ఈపులో కానీ చూసుకో, ఇంటికెళ్ళి ఏ అవయవంలో కూడా పాపం ఉండకలేదు. మొత్తం అంతా గొరిగేసుకుని చిన్న గీతెడుతుంది. గొరుక్కు ఎలా ఉందో అలా ఉంటాయి. నీ అవయవములను నీతికి దాసులుగా, దేవుడిచ్చిన దాన్ని మార్చొద్దు. అందం పెరగదు, అందం తగ్గిపోద్ది. దేవుడిచ్చిన దాన్ని మారితే అందం తగ్గిపోద్ది, అందం పెరగదు. దేవుడు మనం ఎలాగుండాలో బాగుంటే అలాగ చేశాడు నిన్ను నన్ను. దేవుని స్తోత్రం. ఎందుకో పనికి మళ్ళీ మేకప్లు? ఎవరిని ఆకర్షించడానికి నీ మేకప్? దేవుణ్ణి ఆకర్షించాలి, మనుషుల్ని కాదు. మనుషుల్ని ఆకర్షిస్తే ప్రమాదం. ఢిల్లీలో ఒక అమ్మాయిని పాడు చేశాడు ఒకడు. బస్సులో కోర్టులో నిలబెట్టారు. ఆ అమ్మాయిని నిలబెట్టారు, అతను నిలబెట్టారు. జడ్జి గారు అడిగాడు, ఎంత చేసావు పని? ఆ అమ్మాయి నన్ను రెచ్చగొట్టింది. ఏమి రెచ్చగొట్టింది? శరీరం అంతా కనబడేలాగా డ్రెస్ చేసుకొచ్చింది, నేను ఆగలేకపోయాను, చేసేసాను అన్నాడు. జడ్జి గారికి ఏ శిక్ష చేయాలో బుర్రగోగుతున్నాడు జడ్జి గారు. తప్పు కదా అన్నాడు. తప్పేనండి, నేను చూడకుండా ఉండలేకపోయాను, చూసి ఆగలేకపోయాను అన్నాడు. అంతే. లాయర్ గారు అన్నాడు, ఎంత నిజాయితీగా చేసి చెప్పాడో చూడండి, కథ శిక్ష తగ్గించండి అన్నాడు జడ్జి గారిని. ఆశ్చర్యకరమైన విషయం తెలుసు మీకు?
ఆ అమ్మాయికి సంవత్సరం జైలు, వీడికి 6 సంవత్సరాలు జైలు వేసాడు జడ్జి గారు ఆ డ్రెస్ వేసుకున్నందుకు. దేవుని స్తోత్రం. అర్థమైంది మీకు? పనికి మాలిన అలంకారాల రెచ్చగొట్టడం ఆ మనుషుల్ని తప్పు కదూ. నీ అవయవములను చెప్ప నీతికి దాసులుగా. హల్లెలూయా. ఒక్క అవయవములో కూడా పాపం అంటకేర్లేదు. పాపం చేసేవన్నీ ఏంటి? అవయవాలేనా? అలా చూస్తాంటి. పాపం చేసే అవయవాలేనా? నీతికి దాసులుగా అప్పగించాలి. పైనుంచి కిందకి అంతా యేసు ప్రభు స్వరూపం కనిపించాలి నీలో. హల్లెలూయా. నిన్ను చూడగానే దండం పెట్టాలి హృదయంలో. ఎంత వందనంగా ఉంది ఈవిడి, ఎంత గౌరవంగా ఉన్నాడు ఈయన, ఎంత చక్కగా ఉంది ఈవిడి. ఆ రూపాన్ని చూసేటప్పటికి పవిత్రమైన భావం కలగాలి. చెడ్డ భావం కలుగుతానికి కారణం అలంకారాలు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ప్రేమ అనే కోత కోయండి, యెహోవాను వెతుకుటకు ఇదే సమయం. యెహోవాను వెతుకుటకు ఇదే సమయము ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించినట్లు. హల్లెలూయా. నీతి విత్తనానికి నీతి వర్షం కురవాలి. నీతి విత్తనానికి నీతి వర్షం. వర్షం అదే పనిగా కురిస్తే మొక్కలు ఏమవుతాయి చెప్పండి? బాగుంటాయా? ఏమవుతాయి? చచ్చిపోతాయి, కుళ్ళిపోతాయి. నీతి వర్షం అంటే ఏంటో తెలుసా? దానికి తగినంత వర్షం కురిపిస్తాడు మహానుభావుడు. దేవుని స్తోత్రం. నీతి వర్షం అది. ఏదైనా అతిగా ఉంటే అవినీతే. తిండి కానీ ఏదైనా కూడా అతిగా ఉంటే దాన్ని అవినీతి అంటారు. ఇప్పుడు ఎవరి మీద నీతి వర్షం కురిపిస్తున్నాడంటే ఎవరైతే నీతిగా జీవిస్తున్నారో వాళ్ళ మీద నీతి వర్షం కురిపిస్తాడు. అప్పుడు ఏమవుద్దంటే, ఇది వరకన్నడు దున్నని బీడు భూమి దున్నుకొనుడి. బీడు భూమి చెప్పండి, మళ్ళీ చెప్పండి. బీడు భూమి అంటే ఆశీర్వాదం లేని భూమి. అందుకే చెప్పాను మీకు ఆశీర్వాదం ఎందుకు లేదో చెప్పడానికి దేవుడు ఈరోజు వాక్యాన్ని చెప్తున్నాడు. బీడు భూమి అంటే ఆశీర్వాదం లేని భూమి. ఎప్పుడైతే మీరు నీతి విత్తనం వేశారో, దేవుడు ఎప్పుడైతే నీతి వర్షం కురిపించాడో, బీడు భూమి బంగారు భూమిగా మారిపోతుంది. అంతే. హల్లెలూయా. అద్భుతంగా నీ జీవితం మారిపోతుంది. ఆశ్చర్యకరంగా నీ జీవితం మారిపోతుంది. యోసేపు అనే మాటకు అర్థం ఫలించే కొమ్మ. ఈ పేరు పెట్టుకున్న ఆయనకు గుర్తుందో లేదో తెలదు. యోసేపు అంటే ఫలించే కొమ్మ. ఫలించే కొమ్మ అంటే అర్థం తెలుసా మీకు? ఒక చెట్టుని 12 కొమ్మలు ఉన్నాయి. అది ఇశ్రాయేలు గోత్రాలు. ఆ చెట్టును చూస్తే ఒక కొమ్మ నిండా కాయలు ఉన్నాయి, మిగతా కొమ్మల్లో అక్కడక్కడ కాయలు ఉన్నాయి. అసలు ఆ కొమ్మ ఏం కనబడతలేదు, కొమ్మ అంతా కాయలే కనబడుతున్నాయి. ఇదేంటి, చెట్టుకి 12 కొమ్మలు ఉన్నాయి, కొమ్మ నిండా కాయలు ఉన్నాయి ఏంటంటే, దేవుడు అంటున్నాడు ఆ కొమ్మ నాకు ఇష్టమైన కొమ్మ, అందుకే దాని నిండా కాయలు కాయించాను అన్నాడు. దేవుని స్తోత్రం. మిగతా 11 మంది ఆయనకి ఇష్టమైన వాళ్ళు కాదు దేవుడికి. ఫలించే కొమ్మ. ఒకే చెట్టులో ఉన్నప్పటికీ కూడా ఒక కొమ్మే ఫలించింది. మరి యోసేపు గారు ఎంత ఫలించారో నాకు తెలియదు కానీ, కాబట్టి ఫలించే కొమ్మ. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, మనము నీతిగా జీవిస్తున్నప్పుడు పైనుంచి చూస్తాడు. యోసేపు నీతిమంతుడని ఉంది. ఈ నీతిగా జీవించటం చూసేటటువంటి దేవుడు పైనుంచి ఈమె లేదా ఇతడు, ఈమె లేదా ఇతని కుటుంబము ఫలించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా.
ఫలించునుగాక. ఇంకా ఆ జీవితం ఉంటుందండి. 128వ కీర్తన ఇంటికి వెళ్ళి చదువుకోండి. అలా ఉంటుంది ఆ కుటుంబం. భార్య సంతోషంగా ఉంటుంది, పిల్లలు సంతోషంగా ఉంటారు. ఏమండి, భర్త సంతోషంగా ఉంటాడు. భోజనం బల్ల చుట్టూ అందరూ సంతోషంగా కూర్చుంటారు. భోజనం బల్ల మీద రకరకాల ఆహార పదార్థాలు ఉంటాయి. అందరూ సంతోషంగా భోంచేస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారు. ఇది దేవుడికి ఇష్టమని చెప్పాడు. హల్లెలూయా. కుటుంబం అంతా బాగుండటం దేవుడికి చాలా ఇష్టం. ఆయన కూడా మనతో పాటు కూర్చుని భోంచేస్తాడు. దీనికి కారణం ఏంటి? నీతి. చెప్పండి, నీతి చెప్పాలి. అవినీతి సంబంధమైంది నీ ఇంటిలో ఏది ఉండకూడదు తల్లి. అవినీతి సంబంధమైంది నీ గృహంలో ఏది ఉండకూడదు. అబ్రహాంతో దేవుడు అన్నాడు, నీ ఇంటి వారిని అందరినీ వదిలినా కూడా వచ్చాయి అన్నాడు. ఏమన్నాడు? నీ ఇంటి వారు అందరినీ వదిలి మాట్లాడాలి. ప్రసన్నమణి గారు, మీ అక్కనో మీ అమ్మనో తీసుకురమ్మలేదు, అందరినీ వదిలేసి వచ్చేయమన్నాడు. తోకన ఇంక తగిలించుకుని రమ్మలేదు. నువ్వు బయలుదేరు అన్నాడు. బయలుదేరంటే అబ్రహాంతో అన్నాడు, లోతు నేనొత్తాను అన్నాడు. వాళ్ళ ఆవిడ అంది, నేనొత్తాను. పెళ్ళం పర్లేదు అనుకోండి, పోనీ. దేవుడు వద్దంటే పెళ్ళాన్ని కూడా తీసుకెళ్ళకూడదు. ఏంటనుకుంటున్నారు దేవుడు అంటే? మా పాపను చూసి వస్తానని పోద్ది, 15 రోజులకు వస్తుంది. ఆ పాప ఎవరో తెలదు. మరి భార్య వచ్చింది, కూడా లోతు వచ్చాడు. జాగ్రత్తగా వినండి. రిప్కా గారు అంటున్నారా? యేసు ప్రభు అబ్రహామును పిలిచాడా, లోతును కూడా పిలిచాడా? చెప్పాలి మీరు. మరి లోతుని తీసుకొచ్చామ్మా విజయ్ గారు. నేను ఎప్పుడు తీసుకొచ్చానంటావా? తీసుకొచ్చినప్పుడు చెప్తాను నీ సంగతి. ఆ లోతు ఏం చేశాడు? ఇద్దరు గొడవలు పడ్డారు. పనిచేసేవాడు గొడవలు పడితే అబ్రహాం అన్నాడు లోతుతోటి, నువ్వు వెళ్ళిపో అబ్బాయి, నీకు ఏ ప్రాంతం కావాలి అన్నాడు. నాకు పచ్చగా ఉన్నది కావాలన్నాడు. వాళ్ళ అన్నయ్యకి ఎండిపోయింది ఇచ్చాడు. అంత గొప్పడు చూడండి. లోతు అబ్రహాము నుంచి వేరైన తరువాత యెహోవా అబ్రహాముని ఆశీర్వదించెను. గట్టిగా హల్లెలూయా. అర్థమైంది మీకు? అర్థమైందా? నన్ను ఆ షాలేం రాజు అంటున్నాడు, కొట్టుకుని గంట సేపు చెప్పాను, మీకేం అర్థమైందో ఏంటో. నా పరిస్థితి అలాగే ఉంది కదా. దేవుడికి ఇష్టం లేనోళ్ళు మీకు ఇష్టమైన మీకు కూడా ఉండకూడదని నాతో చెప్తున్నారా? మీరు చేస్తారా? దేవుని స్తోత్రం. దేవుడికి ఇష్టం లేనిది మీ దగ్గర ఉండకూడదు. ఏదైనా సరే విడిచిపెట్టాలి. ఏది విడిచిపెట్టుకుంటే నా శిష్యుడు కానేరడు. నా శిష్యుడు కానేరడు. వింటున్నారా? జాగ్రత్తగా వినండి. లోతుకి ఆశీర్వాదం పోయింది, అబ్రహాంకి ఆశీర్వాదం పెరిగింది. హల్లెలూయా చెప్పండి. అబ్రహాం కడుపులో యేసు పుట్టాడు, కానీ లోతు కడుపులో పుట్టలేదు. నీ ప్రవర్తన ఆధారం చేసుకుని నీ బలాఢ్యం నమ్ముకొని చెడుతనపు పంటకై దున్నితివి గనక పాపమని కోత కోసావు. నువ్వేం చేసావంటే ఎప్పుడు నా మాట లేదు. మందిరానికి వస్తావు, ప్రార్థన చేస్తావు, కానుకెత్తావు, హల్లెలూయా అంటావు, వెళ్ళిపోయి ఏదో ఒకటి చేసేస్తావు. ఏదో ఒకటి చేస్తుంటే నిన్ను ఎవరైనా అడిగారు అనుకోండి, ఏంటి చేస్తున్నావు అని, దేవుడి చిత్తం అంటావు. దేవుడి చిత్తం అంతే అంటావు. ఒకవేళ అది పోయిందనుకో, ఇదేంటే పోయిందే అంటే పోతం కూడా దేవుని చిత్తం అంటావు.
దేవుడి చిత్తం అంటే ఏంటి తెలదాం. దేవుడి చిత్తం అంటది, దేవుడి చిత్తం అంటాడు. ఏమండి ఇదేంటి ఇలా జరిగింది? దేవుడి చిత్తం. దేవుడి చిత్తం అనేది క్రైస్తవులకు ఒక ఫ్యాషన్. మన ఆర్ఆర్కే మూర్తి గారు దాని గురించి ప్రత్యేకంగా చెప్పారు. మీకు కూడా చెప్తున్నాను. దేవుడు తన చిత్తమును ఎవ్వరికి తెలియచేయడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. దేవుడి చిత్తం ఎవరికే చెప్పడు. దేవుడు చెప్పడు అంట. మరి ఎలాగండి? మరి దేవుడి చిత్తం ఎలా తెలుస్తుందండి? దేవుడు చెప్పడంట, దేవుడు చేస్తాడంట. హల్లెలూయా. ఇంకా అర్థం ఏంటంటే చెప్పనా మీకు? దేవుడు చిత్తము చెప్పడు, చేస్తాడు. రెండు, దేవుడు చిత్త ప్రకారము ఎవరైతే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారో వారి జీవితంలో దేవుడు ప్రతి కార్యము ఆయన చిత్త ప్రకారం చేసుకుంటూ వెళ్ళిపోతాడు. హల్లెలూయా. అంతే, అదే దేవుని చిత్తం. నువ్వు అనుకున్నది దేవుని చిత్తం కాదు, నీ జీవితంలో జరిగేది దేవుని చిత్తం. బాగా గుర్తుపెట్టుకోండి, నా మాట చాలా జాగ్రత్తగా వినాలి. మీకు చాలా స్పష్టంగా చెప్తాను, వినండి. అబ్రహాంతో మాట్లాడాడు, ఇస్సాకుతో మాట్లాడాడు, ఇశ్రాయేలుతో మాట్లాడాడు, దావీదుతో మాట్లాడాడు, యోసేపుతో మాట్లాడలేదు. దేవుడు అసలు యోసేపుతో ఎప్పుడు మాట్లాడలేదు. యోసేపు చాలాసార్లు బాధపడ్డాడు. మా అన్నలు నా మీద ఎందుకు కోపంగా ఉన్నారు, నూతులో ఎందుకు పడేశారు, వ్యాపారస్తుడికి ఎందుకు అమ్మేశారు, జైల్లో ఎందుకు పెట్టారు అని దేవుడిని చాలాసార్లు అడిగాడు. దేవుడు మాట్లాడలేదు. ఒక రోజున యోసేపు దేశానికి మహారాజు అయ్యాడు, సింహాసనం మీద కూర్చున్నాడు. సింహాసనం మీద కూర్చున్న తర్వాత దేవుడితోటి యోసేపు చెప్తున్నాడు, ఏమనో తెలుసా? నువ్వు నాతో మాట్లాడలేదు కానీ నా జీవితం అంతా నీ చిత్త ప్రకారమే నడిపించితివి. హల్లెలూయా. ఏమండి, మనకు మంచి జరిగేటప్పుడు మనతో చెప్పాల్సిన అవసరం వచ్చింది. మనదేమో డబ్బా నోరు. ఒకవేళ ఎవరైనా దేవుడు మనతో ఏదైనా చెప్పాడు అనుకోండి, తెల్లారేటప్పటికి మొత్తం ఈ మధ్యన ఈ వాట్సాప్ కూడా వచ్చింది కదా, అందరికీ పెట్టేస్తారు, దేవుడు నాతోటి ఇలా చెప్పాడు, దేవుడు నాతోటి ఇలా చెప్పాడు. అది పోద్ది కదా, చెప్పండి, పోతుందా? పోదా? ఆ పక్కన ఉన్న పొలం నాకు ఇస్తాను అన్నాడు దేవుడు, అన్నాను అనుకోండి, వాడెవడో. ఎందుకంటే మొత్తం అందరూ వెళ్ళిపోయి వాడితోటి పొలం ఎప్పుడిస్తావు, పొలం ఎప్పుడిస్తావు, పొలం ఎప్పుడు చంపేస్తాను, నా పొలం కూడా ఎత్తుంది అంటాడు. మీరే చెడగొట్టేస్తారు. దేవుడి చిత్తాన్ని మనమే చెడిపేసుకుంటాం కదా. భారతదేశంలో నీకు ఇచ్చేదని అన్నాడు అనుకో నాతోటి, ఫస్ట్ మోడీ గారు నా మీదకి జనాన్ని పంపుతాడు చంపేస్తానికి, తర్వాత చంద్రబాబు జగన్ అందరూ లైనెట్ చంపేస్తాను. నేను మౌనంగా కూర్చుంటే వెళ్ళి అక్కడ సీట్లో కూర్చుంటాను. అసలు ప్రసన్న గారికి చెప్తే సరిపోదా? నేను ప్రధానమంత్రిని అవుతానమ్మా అంటే మరి నాకే మంత్రి పదవి ఇస్తారా? కాబట్టి దేవుడు చిత్తం తెలియచేయడు. యోసేపు గోతిలో పడినా ఎప్పుడు, యోసేపు గోతిలో పడినా ఎప్పుడు, ఫరో సింహాసనమెక్కినప్పుడు దేవుడు మనకు ఎల్లప్పుడూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. నువ్వు కనుక నీతి విత్తనం ఎత్తే యథార్థంగా ఉంటే నీ జీవితంలో మరణం వరకు ఎవరి చిత్తం జరుగుతుంది? యేసు ప్రభు ఏమని ప్రార్థన చేశాడు? నీ చిత్తం ఏంటో చెప్పనలేదు, నీ చిత్తం ఏంటో నాకు చెప్పనలేదు. ఈ ఆడపిల్లలో కొంతమంది ఓ ఫోటో ఎదురుకుండా పెట్టుకుని నీ చిత్తం అయితే ఏంటి చెయ్యి, నీ చిత్తం అయితే ఏంటి చెయ్యి, నీ చిత్తం అయితే ఏంటి చెయ్యి అంటారు. అని చెప్తాడా? ఓ 15 రోజులు ఉన్నాక ఇంకో ఫోటో తెస్తుంది, నీ చిత్తం అయితే ఏంటి చెయ్యి, నీ చిత్తం అయితే ఏంటి చెయ్యి. అది ఎవరు చేయాలో ఆయనకి తెలియదు, ఈయనకి తెలియదు. అలా దేవుడు చిత్తం బయలుపరచడం.
నేను 3.5 సంవత్సరాలు పట్టింది మా అబ్బాయి వివాహం చేయడానికి. ఇదే దేవుని చిత్తం, ఇదే దేవుని చిత్తం, ఇదే దేవుని చిత్తం అనుకుంటే ఏది కాదని సడన్గా కుదిరి చేసేసాడు. వారం రోజులు పెళ్ళి అయిపోయింది. దేవుడి చిత్తం గ్రహించడం అసాధ్యం. కాబట్టి దేవుడి చిత్తం మన జీవితంలో జరగాలని కోరుకునే వారందరూ కూడా నీతిగా జీవించండి. హల్లెలూయా. నీతిగా జీవింతే ఎవరి చిత్తం జరుగుతుంది? దేవుడికి ఎంతో ఇష్టం. కాబట్టి ఇతను అంటాడు, చెడుతనపు పంట దున్ని పాపమును కోత కోశారు మీరు. మీ జీవితంలో ఎంతో అంతో ఎంతో చెడు ఉంటే గనక పంటలో కూడా ఎంతో చెడు ఉంటుంది. మీ జీవితంలో పూర్తిగా నీతి ఉంటే పంట కూడా నీతి పంట దొరుకుతుంది మనకి కదండి. పాపమును కోత కోసి అబద్ధమునకు ఫలము పొందారు. చెప్పండి, గట్టిగా చెప్పాలి. అబద్ధమునకు ఫలము పొందితే అబద్ధం ఎంత ప్రమాదం చూసారా? అబద్ధం చాలా ప్రమాదం. ఒక అమ్మాయి రాజమండ్రి వెళ్తున్నాను, ప్రార్థన చేయండి అంకుల్ అంది. సరే అమ్మని ప్రార్థన చేశాను. తర్వాత కొంతసేపటికి ఒక అబ్బాయి వచ్చాడు నా దగ్గరికి. అతను మాట్లాడుతూ ఏమండి ఈ అమ్మాయి భీమవరం వెళ్తుంది, మీ సంఘస్థురాలు ఒక అమ్మాయి అన్నాడు. ఓహో అని అబ్బాయి దగ్గర చెప్తే లోకు అవుద్ది కదా. ఈ అమ్మాయి భీమవరం వెళ్ళింది. నాతోటి ఏం చెప్పింది? రాజమండ్రి అని చెప్పింది. పైగా గంటకి కరెక్ట్గా ఆ అమ్మాయి భీమవరం ట్రైన్ ఎక్కిన వ్యక్తి చూసి ఈ అమ్మాయి భీమవరం వెళ్ళింది, పైగా పక్కన ఒక అబ్బాయి ఉన్నాడు అని చెప్పాడు. అర్థమైందండి. సరే తర్వాత మన్నాడు కలిసింది అమ్మాయి. రాజమండ్రిలో ఎక్కడికి వెళ్ళావమ్మా అన్నాను. మా చుట్టాలు ఉన్నారండి, వాళ్ళ ఇంటికి వెళ్ళాను. మరి మీ చుట్టాల అబ్బాయి నా దగ్గరికి వచ్చాడు అమ్మా అంత. మీ దగ్గరికి ఎందుకు వచ్చాడంటే ఏదో పని మీద వచ్చాడంట. నువ్వేమో మరి భీమవరం వెళ్తున్నావు అంట కదమ్మా, ఎవరో అబ్బాయి కూడా ఉన్నాడంట కదా అంటే, నేను అందాం అనుకున్నానండి మీతోటి కోపపడతారని అంట. యేసు ప్రభు చెప్తున్నాడు, అబద్ధమునకు తగిన పంట కోస్తావు, జాగ్రత్త. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఆ అమ్మాయి భీమవరం వెళ్తున్నాను ప్రార్థన చేయండి. ఎప్పుడైతే నువ్వు నిజం మాట్లాడుతున్నావో నీకు ధైర్యం పెరుగుతుంది, నీకు అన్ని విధాలుగా మేలు జరుగుతుంది. ఎప్పుడైతే అబద్ధం ఆడావో ఆ అబద్ధం పిల్లల్ని పెట్టుకుంటూ వెళ్ళిపోతుంది. అబద్ధం పిల్లలు పెడుతుంది, అవి నిన్ను కాటేస్తాయి. నిజం పిల్లలు పెడుతుంది, అవి నీకు సపోర్ట్ చేసి ఫలించేలా చేస్తాయి. హల్లెలూయా. నీ నిజము నీ ముందు పరిగెడుతుంది, నీ అబద్ధం నీ ముందు పరిగెడుతుంది. నీ నిజము నీ ముందున్న త్రోవలను సరళం చేస్తుంది, నీ అబద్ధం నీ త్రోవలన్నీ మూసేస్తుంది. నీ త్రోవలన్నీ మూతడిపోతాయి, నీకు ఎక్కడ సహాయం దొరకదు. అందుకే ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకుని అబద్ధాలు మానేయండి, మోసకరమైన పనులు మానేయండి, సత్యం చెప్పండి. సత్యాన్ని మీద నిలబడండి. అననీయ సప్పీరా వచ్చారు. సప్పీరా వచ్చి, అమ్మా ఇంతకే అమ్మితరా, ఇంతకే అమ్మితమండి. ఎందుకమ్మా దేవుడి దగ్గర అబద్ధం ఆడేవు అన్నాడు. చచ్చిపోయింది. ఈ శవాన్ని తీసుకెళ్ళి లోపల ఆయన వచ్చాడు. ఏమయ్యా అన్నాడు. ఇంకా పేతురు మాట్లాడుకుండగానే ఎంతకే అమ్మేవండి. అయ్యయ్యో ఇప్పుడే కదా నీ భార్య చనిపోయింది, నువ్వు అబద్ధం ఆడేవు అన్నాడు. అతను చనిపోయాడు. ఏమయ్యారు ఇద్దరు? స్పాట్లు చచ్చారు ఇద్దరు. దేనివల్ల? అబద్ధం వల్ల. అబద్ధం వల్ల కాదు. పేతురు అన్నాడు, పేతురు గారితో కాడి మీద అబద్ధం ఆడింది పరిశుద్ధాత్మతో. హల్లెలూయా. పరిశుద్ధాత్మతో
పరిశుద్ధాత్మతో. ఎందుకు వచ్చిన అబద్ధాలండి? ఎందుకు వచ్చిన మోసాలండి? యథార్థంగా బ్రతుకు, పరిశుద్ధంగా బ్రతుకు. దేవుని వాక్యం సెలవిస్తుంది, తప్పు చేయకు. నీతిమంతుడు ఎలా ఉంటాడట? సింహము వలె ధైర్యముగా. సింహము వలె ధైర్యముగా. ఎవరు? నీతిమంతుడు. మాట చెప్పనా? నీతిమంతుడిగా భర్త ఉంటే భార్య పిల్లలు ఎంత హాయిగా ఉంటుందో జీవితం. అదే భర్త నీతిమంతుడు కాకపోతే, అలాగే భార్య, అలాగే పిల్లలు, ఎన్ని కష్టాలంటే కుటుంబంలో. ఒక్క వ్యక్తి నీతి లేకపోయినా కుటుంబం అంతా శ్రమలు పడాల్సి వస్తుంది, కుటుంబం అంతా నిందలు పడవలసి వస్తుంది, కుటుంబం అంతా బాధపడవలసి వస్తుంది. నీతి. నా సేవకులకు నా వలన నీతి కలుగుచున్నది. నేను ముగించేస్తున్నాను. ఇద్దరిని మనం చూస్తున్నాం. ఒకళ్ళు దేవుడి మీద ఆధారపడి ప్రేమ అనే పంట, ఒకళ్ళు వాళ్ళ మీద వాళ్ళే ఆధారపడి అబద్ధం అనే పంట. మీ జీవితాలు ఫలించాలి, దేవుడు మిమ్మల్ని ఫలింప చేయాలంటే మీ అవయవాలు నీతి సాధనాలుగా మార్చేసుకోండి. ఒకవేళ తెలుసో తెలియకో నిన్న రాత్రి వరకు మీరు ఏదైనా అబద్ధాలు, పాపాలు, తప్పులు ఉంటే ఈరోజు దేవుడి సన్నిధిలో క్షమాపణ అడగండి. నీతి కొరకు ఆకలి తప్పులు మీ దగ్గర ఉన్నదంతా ఇచ్చేయండి. మీ దగ్గర ఏది మిగిల్చుకోవద్దు, ₹1 కూడా మిగిల్చుకోవద్దు. అప్పుడు నేను ఆశీర్దిస్తాను. ఆ జాడీల్లో ఒక ద్రాక్షరసం కొద్దిగా ఉన్నా కూడా నా ద్రాక్షరసం రాదు. మొత్తం ఇచ్చేయండి. మొత్తం ఇచ్చేస్తే ఎలా బతుకుతామండి? అప్పుడే నా జీవితం ప్రారంభమవుతుంది. హల్లెలూయా. నీ దగ్గర ఉన్నది ₹1 కూడా వ్యర్థమైంది ఉంటాకీర్లేదు. నీ ఇంట్లో వస్తువులు కానీ, నీ జీవితంలో కానీ, లంచాలు కానీ, దేవుడికి వ్యతిరేకమైంది కానీ, అబద్ధాలాడి మోసం చేసి తెచ్చింది కానీ నీ దగ్గర ఉండటానికి వీర్లేదు. నువ్వు ఏది విత్తుతావో అదే పంటను కోస్తావు. నువ్వు చాలా పరిశుద్ధంగా జీవించాలి. ఒక్క విషయం నిర్ణయానికి వచ్చేయండి. ఒకవేళ నేను మీరు చెప్పినట్టు జీవించలేని ప్రభువా అంటే ఆయన వదిలేయండి. మళ్ళీ ఎప్పుడు యేసు ప్రభు పేరు ఎత్తకండి. ఒకవేళ ప్రభువా మీరు చెప్పినట్టే జీవిస్తానని నిర్ణయానికి వస్తే ఊహించలేని ఆశీర్వాదాలకు రెడీగా ఉండండి. హల్లెలూయా. ప్రార్థన చేస్తుంటాం. ప్రేమ గల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, ఈ మధ్యాహ్న కాలమందు మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి స్తోత్రాలు. జీవం గల దేవుడు అయిన ప్రభువా, మేము మీ పాదాల దగ్గర స్థిరులమై, బలము గలవారమై, పరిశుద్ధులమై మీరు చెప్పినట్టు జీవించే కృప అనుగ్రహించి, పాపంలో పడకుండా నీతి సాధనాలుగా మా అవయవాలను నీ కొరకు ఉపయోగించుకుంటూ నీకు ఇష్టమైన వారముగా ఉండే కృప మాకందరికీ దయచేయమని, ఇక్కడ ఉన్న పిల్లలందరినీ మీరు ఆశీర్వదించి, మరి వివాహాలు కావాల్సిన వారికి వివాహాలు, ఇబ్బందులు ఉన్న వారికి ఇబ్బందులు తీర్చి, ప్రతి ఒక్కరిని మీ ఆత్మతో సంధించి పరిశుద్ధంగా జీవించడానికి కావలసిన సహాయం మీరు అనుగ్రహించి దీవించి మహిమ పొందుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. మంచిదండి. మీకు అందరికీ 2 మాటలు. బుధవారం 21